ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానాన్ని ప్రార్థనపూర్వకంగా రిసీవ్ చేసుకోండి. మన జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఒంటరితనము, శోధనలు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఈ యొక్క అనుదినము ఈ యొక్క వాగ్దానంలో మనల్నందరినీ బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినమున దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్య భాగమును మనము గమనించిన యెడల యాకోబు తన స్వదేశము నుంచి, తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు, వెళ్ళిపోచున్నప్పుడు దేవుడు యాకోబుకి ఇచ్చుచున్నటువంటి మాట, యాకోబుని బలపరుస్తున్నటువంటి మాట, యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము. యాకోబు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్ళుచున్న ప్రతి స్థలమునందు నిన్ను కాపాడెదను. ఈ లోకంలో మనకు తల్లిదండ్రులు దూరమైన, స్నేహితులు దూరమైన, బంధువులు దూరమైన, ఎవ్వరు దూరమైనా మనము ఉండగలుగుతామేమో, కానీ దేవుడు దూరమైతే ఆత్మీయ జీవితంలో బలపడుతున్నవారు, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నవారు దేవుడు దూరమైతే ఒక్క క్షణము కూడా ఉండలేరు. ఇక్కడ యాకోబుకి అదే ఇచ్చుచున్నాడు. నీకు నేను తోడుగా ఉన్నాను, నీవు వెళ్ళుచున్న ప్రతి స్థలమునందు నిన్ను కాపాడెదను. ఈ లోకంలో ఎవ్వరూ ఎవరిని కాపాడలేడండి, కానీ దేవుడు మన జీవితంలో ప్రతి ఆపద నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి నింద నుంచి, ప్రతి అపాయకరమైన స్థితిలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. మీ జీవితంలో కూడా యాకోబులాగా మీరు దేవుణ్ణి అడగండి. దేవా, మీరు యాకోబుకి తోడుగా ఉంటానన్నారు. యాకోబు పోయి ప్రతి స్థలమునందు మీరు ఉంటానని, కాపాడుతానని మెసేజ్ ఇచ్చారు. మా జీవితంలో కూడా మీరున్నండి అని ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచున్నామయ్యా. అయా, మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. మా జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఒంటరితనము, అయా శోధనలు ఇవన్నీ వచ్చినప్పటికీ నా తండ్రి మీరు మాతో ఉండి, నా తండ్రి అయా మీరు మాకు తోడుగా ఉండి, అయా మేము వెళ్ళుచున్న ప్రతి స్థలములో ఎందు అయా మీరు కాపాడుచున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా, నీ ప్రియ బిడ్డలను నా తండ్రి నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. శ్రమల్లో ఉన్న వారికి శ్రమల నుంచి విడుదల, పాపంలో ఉన్న వారికి పాపం నుంచి విడుదల. అయా దేవా, భర్తను కోల్పోయి నా తండ్రి ఎట్టు తోచని స్థితిలో ఉన్నటువంటి ఆయా బిడ్డల్ని మీకు తోడుగా ఉండి నా తండ్రి వారికి నా తండ్రి జీవనోపాధిని మీరు కలిగించమని అడుగుచున్నాను. అనాథగా ఉన్న వారికి మీరు తోడుగా ఉండండి నాన్న. దేవ, ఒంటరి పోరాటంతో పోరాడుచున్నటువంటి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ తోడు, మీ సహాయము, మీ కాపుదలను దయచేయమని అడుగుచున్నానయ్యా. యాకోబుకి ఏ విధముగా మీరు తోడుగా ఉండి యాకోబుని దీవించారో, ఆశీర్వదించారో, బలపరిచారో అలాగా నీ ప్రియ బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఒంటరి పోరాటము, భర్త లేక ఆయా విధవరాన్లు ఉన్నటువంటి వారిని మీరు కాపాడండి, వారికి తోడుగా ఉండండి. తల్లిదండ్రి లేని వారికి మీరు తోడుగా ఉండండి. ఆయా అనాథులుగా విడవబడినటువంటి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి వారు వెళ్ళుచున్న ప్రతి స్థలములో నీ కాపుదలను దయచేసి వారిని ఆశీర్వదించి దీవించి బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, మీ కొందనాలు. ఆయా శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా నా తండ్రి చదువు పరంగా, ఉద్యోగ పరంగా దేవా అన్ని కోణాలలో మీ బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి జీవితాల్లో నీ యొక్క శుభము, నీ దీవెనలు పలుకుచున్నాను. ఆయా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.